నీతో ఉంటే ఏ హాయికైనా నాకేం లోటే. చూసారు కదా వీడియో ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. మీకు కూడా ఈ వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి అండ్ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్షాట్ యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. వీడియో మీద క్లిక్ చేసి న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫొటోస్ మీద క్లిక్ చేసి ఫొటోస్ అయితే యాడ్ అనేది చేసుకోవాలి. ఫొటోస్ అయితే యాడ్ అనేది చేసుకోవాలన్నమాట. నేనైతే ఫొటోస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే ఒక 5 పిక్స్ దాకా అయితే యాడ్ చేసుకుని రైట్ క్లిక్ అయితే ఇచ్చేస్తున్నాను. రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత 9:6 సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేస్తున్నాను. ఫుల్ స్క్రీన్లో ఫొటోస్ అయితే వచ్చేటట్టు, వీడియో వచ్చేటట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే ఫొటోస్ అయితే జూమ్ చేసుకుంటున్నాను. మంచిగా ఫొటోస్ అయితే ఫుల్ స్క్రీన్లో వీడియో వచ్చేటట్టు అయితే జూమ్ చేసుకుంటున్నాను. 5 పిక్స్ కూడా అట్లనే జూమ్ చేసుకుంటున్నాను. జూమ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి వాటర్ మార్క్ రిమూవ్ కావడానికి ఫ్రీ రిమూవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే వాటర్ మార్క్ రిమూవ్ అవుతుంది. ఒక 10 సెకండ్స్ లోపు అయితే మీకు డాటా ఇట్లా ఆన్ చేసి ఉన్నాయి అనుకోండి, ఒక యాడ్ అయితే వస్తుంది. యాడ్ వచ్చినాక రిమూవ్ అవుతుంది. రిమూవ్ అయిన తర్వాతనైతే నెక్స్ట్ వచ్చేసి మనమైతే ఈ ప్లస్ ఉన్న సింబల్ని మైనస్ చేస్తే ఇట్లా మనమైతే కొద్దిగా జూమ్ చేసేసుకొని ఎడ్ సైడ్ కావాలంటే మనం అటు సైడ్ అట్లా అనేస్తే మనకు మంచిగా వస్తుంది అనమాట. ఆ ఫోటో ఎడ్జ్లో కూడా అది మైనస్ పెట్టేసుకోవాలి. ఇట్లా ఎడ్ సైడ్ కావాలంటే అటు సైడ్ ఇట్లా జూమ్ కొంచెం సైడ్కి అనుకుంటే లాస్ట్లో కూడా అదే సైడ్, అది లాస్ట్ కూడా అదే మైనస్ క్లిక్ చేస్తే మనకైతే ఆటోమేటిక్గా సైడ్కి అనేది వెళ్ళిపోతుంది అనమాట. వీడియో ఫస్ట్లో అండ్ లాస్ట్లో, ఫోటో ఫస్ట్లో అండ్ లాస్ట్లో ఆ మైనస్ అయితే క్లిక్ చేయాలి. మైనస్ క్లిక్ చేస్తే ఫోటో అనేది మనం ఎటు సైడ్ మూవ్ చేస్తే అటు సైడ్ మూవ్ అవుతుంది. ఇట్లా మూవ్ అవుతుంది. మనం ఎటు కావాలంటే అటైతే మూవ్ చేసుకోవచ్చు మంచిగా. ఎటు మూవ్ చేసుకోవాలనుకుంటే అటు మూవ్ చేసుకోవచ్చు. ఇట్లా లాస్ట్ టైం ఇట్లా మూవ్ చేసుకున్నాం అనుకోండి, ఆ వీడియో కూడా అట్లనే మూవ్ అవుతుంది. ఇప్పుడు చూసుకోండి కాంటే ఇట్లా మూవ్ అవుతుంది, చూసారు కదా. ఇట్లా మూవ్ అవుతుంది అనమాట. మనం ఎటు మూవ్ చేసుకుంటే అటు మూవ్ అవుతుంది. అంటే రివర్స్ సైడ్ మూవ్ అవుతుంది అనమాట. మనం ఇటు చేసుకుంటే అడ్డు అవుతుంది అనమాట. ఇట్లా ఎటు మూవ్ చేసుకుంటే అటు మూవ్ అవుతుంది. మనం ఎటు సైడ్ మూవ్ చేసుకుంటే అటు సైడ్ అవుతుంది మంచిగా. మనం ఎటు కావాలంటే అట్లా మూవ్ చేసుకోవచ్చు. అండ్ ఫోటో ఫస్ట్లో అండ్ లాస్ట్లో మైనస్ సింబల్ పెట్టేస్తే సరిపోతుంది. అట్లా మైనస్ సింబల్ పెట్టేస్తే సరిపోతుంది. ఫస్ట్లో అండ్ లాస్ట్లో ఫోటో ఫస్ట్లో అండ్ ఫోటో లాస్ట్లో పెట్టేస్తే మనకి ఆటోమేటిక్గా ఇట్లా అయితే వస్తుంది. చూసారు కదా ఎలా వచ్చిందో. అండ్ అలా అయితే వస్తుంది అనమాట. అలా వచ్చిన తర్వాతనైతే మనమైతే నెక్స్ట్ ఫోటోకి అయితే క్లిక్ చేసుకోవచ్చు. అలా మూవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఫోటో అనమాట. ఫస్ట్లో మైనస్ అండ్ ఫోటో లాస్ట్లో మైనస్ చేసుకున్న తర్వాత దాన్ని అయితే జూమ్ చేసుకోవాలి. ఫోటోని ఇట్లా జూమ్ చేసుకొని ఒక సైడ్కి ఇట్లా అనేసుకోవాలి. అంటే మనము
ఎడ్ సైడ్ అంటామో దానికి ఆపోజిట్ వస్తుంది, చూసారు కదా. అలా అనమాట మనకి ఎలాంటి అంటే ఎటు సైడ్ మనం జూమ్ సైడ్కి మూవ్ వేసుకోవాలనుకుంటే అటు సైడ్ అయితే మూవ్ వేసుకోవచ్చు. అట్లా మనం ఎటు సైడ్ మూవ్ వేసుకుందో అటు సైడ్ మూవ్ వేసుకోవచ్చు అనమాట. కాకపోతే మనం ఫస్ట్ మూవ్ చేసిన దానికి ఆపోజిట్ అయితే మూవ్ అవుతుంది. ఇట్లా మూవ్ అవుతుంది అన్నమాట. మనం చేసిన సైడ్ కాకుండా రివర్స్ సైడ్ అయితే మూవ్ అవుతుంది. మళ్ళీ వీడియో మీద క్లిక్ చేసి పిప్ ఆప్షన్ మీద క్లిక్ చేసి వీడియో మీద క్లిక్ చేసి టెంప్లెట్ అయితే యాడ్ చేసుకోవాలి. టెంప్లెట్ని యాడ్ చేసుకున్న తర్వాతనైతే బ్లెండ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. బ్లెండ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకునే ముందు అయితే ఈ టెంప్లెట్ని అయితే 5 సెకండ్స్ మాత్రమే ఆన్ చేసుకోవాలి. కరెక్ట్గా టెంప్లెట్ని 5 సెకండ్స్ మాత్రం వరకే ఆన్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న తర్వాత బ్లెండ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అదే టెంప్లెట్ని అయితే వాల్యూమ్ ఆఫ్ చేసుకోవాలి. టెంప్లెట్కి ఉన్న వాల్యూమ్ మొత్తం కూడా ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకున్న తర్వాత ఇక్కడ డూప్లికేట్ అనే ఆప్షన్ ఉంటుంది. అలా ఒక 4 డూప్లికేట్ ఇవ్వాలి. ఆల్రెడీ ఒరిజినల్ ఒకటి ఉంది కాబట్టి 4 డూప్లికేట్స్ చేస్తే సరిపోతుంది. సరిపోసిన తర్వాత యాడ్ చేసిన తర్వాత ఇట్లా అయితే వచ్చేస్తుంది అన్నమాట. ఫైనల్గా ఇట్లా వస్తుంది. అండ్ మళ్ళీ పిప్ ఆప్షన్ మీద క్లిక్ చేసి వీడియో మీద క్లిక్ చేసి లిరిక్స్ వీడియోని అయితే యాడ్ చేసుకోవాలి. లిరిక్స్ వీడియోని యాడ్ చేసుకున్న తర్వాత సేమ్ బ్లెండ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని రైట్లోకి ఇచ్చేసేయాలి. ఇచ్చేస్తే మనకైతే స్క్రీన్ మీద మంచిగా లిరిక్స్ అయితే యాడ్ అవుతుంది. కొంచెం కిందికి పెట్టేసుకుంటే మనకు వీడియో చూడడానికి మంచిగా కనిపిస్తుంది. ఇట్లా మంచిగా మూవ్ అవుతుంది. ఎంత బ్యూటిఫుల్ మూవ్ అవుతుంది చూడండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది వీడియో అయితే. అండ్ వీడియో మాత్రం ఎక్స్పోర్ట్ కావడానికి అయితే రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలి. మనకు మిస్టేక్స్ ఉన్నాయి ఒకసారి చూసుకొని వీడియో మాత్రం ఎక్స్పోర్ట్ అనేది చేసుకోవాలి. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసుకోవాలి. రైట్ క్లిక్ ఇచ్చేసుకొని ఎక్స్పోర్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీద ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. మీద ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. మీద మన మొత్తం ఎడ్జ్లో మీదలా ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోవాలన్నమాట. కాకుండా ఇట్లా ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయో ఎక్స్పోర్ట్ చేసే ముందు అయితే ఇట్లా చూసుకోవాలి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం. చూసారు కదా, నాకు ఒక మిస్టేక్ అయితే నాకు అనిపించింది. అదైతే నేనైతే కొద్దిగా మిస్టేక్ ఉంటే దాన్ని అయితే కవర్ చేసుకుంటున్నాను. కవర్ చేసుకుని వీడియోని అయితే సేవ్ చేసుకుంటున్నాను. మనకి టెంప్లెట్ యాడ్ అయ్యే ముందుకే మనం అయితే చెక్ చేసుకోవాలి. టెంప్లెట్ యాడ్ చేసినాక మనకి సరిగ్గా మూవ్ కావదనమాట. ఎందుకంటే అన్నీ యాడ్ చేసి ఉంటాయి కాబట్టి దానికి వర్కౌట్ కాదు. కాబట్టి ముందే వేసుకోవాలి. కాకుంటే నాకు మిస్టేక్స్ లాంటివి మిస్టేక్ లాగా కనిపిస్తుంది కాబట్టి ఎక్స్పోర్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని 720p సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే వీడియో అనేది సేవ్ అయిపోతుంది గ్యాలరీలోకి.